స్లీపర్ బస్సెస్ రాత్రిపూట ప్రయాణం, నిద్రలోనే మన గమ్యాన్ని చేరడం. కానీ ఆ నిద్రే శాశ్వత నిద్రగా మారితే? ఇలాంటి ఒక సంఘటనే కర్నూలు జిల్లాలో జరిగిన స్లీపర్ బస్ అగ్ని ప్రమాదం. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రాణాలు బూడిదయ్యాయి. అయితే ప్రతిరోజు వేల మంది స్లీపర్ బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఆ సౌకర్యం వెనుక దాగి ఉన్న చీకటి కోణం మనకు తెలియదు. అసలు ఈ స్లీపర్ బస్సుల కాన్సెప్ట్ 1998లోనే మొదలైంది. 1998లో వోల్వో కంపెనీ లగ్జరీ బస్సుల్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో ఎక్కువ దూరం ప్రయాణం చేసే వాళ్ళకి ఈ స్లీపర్ కాన్సెప్ట్ కొత్తగా ఆకర్షణీయంగా ఉంది. అండ్ మొదట్లో ఈ స్లీపర్ కాన్సెప్ట్ ప్రైవేట్ ట్రావెల్ కంపెనీస్ అయిన కావేరీ, మేఘా, ఎస్ఆర్ఎస్, ఆరెంజ్, కేపీఎన్ లాంటి కంపెనీల దగ్గర ఎక్కువగా ఉండేవి. అండ్ ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కూడా కొన్ని రూట్లలో ఈ స్లీపర్ బస్సుల్ని నడిపించాయి. కానీ గవర్నమెంట్ బస్సెస్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ ప్రైవేట్ కంపెనీలకి లాభం ముందు, దాని తర్వాతే నిబంధనలైనా భద్రతలైనా. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అయితే 2013లో జరిగిన వోల్వో బస్ ప్రమాదంలో 45 మంది సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. దీంతో 2016లో భారత ప్రభుత్వం ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ AIS 119 అండ్ BIS IS 13945 అని కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ కొత్త జీవోలో ఉన్న దాని ప్రకారం ప్రతి స్లీపర్ బస్ లో 2 ఎమర్జెన్సీ డోర్లు మ్యాండేటరీగా ఉండాలి. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కి, ఇంజన్ కి కనీసం 60 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ డిటెక్టర్ లాంటి పరికరాలు ఉండాలి. ప్రతి బర్త్ కి 50 సెంటీమీటర్స్ వెడల్పు అండ్ 1 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అండ్ ఈ బస్ లోపల వాడే ఇంటీరియర్ మొత్తం కూడా ఫైర్ ప్రూఫ్ అయి ఉండాలి. చివరిగా ఎవ్రీ ఇయర్ బస్ కి ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. సర్టిఫికేట్ తీసుకున్నాకే తిరిగి బస్ మళ్ళీ రోడ్ ఎక్కాలి. అయితే ఈ రూల్స్ అన్ని పేపర్స్ మీద కనిపిస్తాయి, కానీ ఇవి పాటిస్తున్నారా లేదా అని ఎవరూ పట్టించుకోరు. అసలు ఈ నిబంధనలు ఎందుకు పాటించరు? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి.